నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే ఏపీ మినిస్టర్స్ నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళిన సంగతి తెలిసిందే. మరి అక్కడ ఏకంగా రోజుకు కనీసం 15 సమావేశాల్లో అయినా వీరు పాల్గొంటున్నారు. మరి వీరి ఫలితం రాష్ట్రానికి ఎటువంటి భారీ పెట్టుబడులు రానున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్ర బాబు గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, రాష్ట్రం కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తారో మనకు తెలిసిందే సార్. ఏకంగా రోజులో 18 గంటల పాటు ఆయన పనిచేస్తారని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లారు. మరి అక్కడ రోజుకి కనీసం 15 సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. మరి దీని ఫలితం రాష్ట్రానికి ఏ విధంగా ఉండబోతుంది? మీ విశ్లేషణ ఏంటి సార్? ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఎంతో ఆశతో ఆతృతతో ప్రజలు ఎదురు చూస్తుంది ఏంటంటే దావోస్ పర్యటనలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ వేట, పెట్టుబడుల వేట ఏ విధంగా ఉంది, ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని ఎంతో ఎక్స్పెక్టేషన్తో ప్రజలంతా ఎదురు చూస్తున్న సందర్భం ఇది. సో మీరు ప్రస్తావించింది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నారు కాబట్టి ఇది అసలు ఏంటి అనేది కొద్దిగా విశ్లేషించే తక్కువ టైంలో ప్రయత్నం చేద్దాం. 1971లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది జర్మనీకి సంబంధించిన కొంతమంది దీన్ని స్థాపించడం జరిగింది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్ని దేశాల్లో లేకపోతే అన్ని రాష్ట్రాల్లో పేదరిక నిర్మూలన జరగాలి అని అంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అవ్వాలా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాలా, సమాజం డెవలప్ అవ్వాలా, అన్ని రకాలుగా ఇలా జరగాలి అంటే అన్ని దేశాల్లో ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు. అన్ని రాష్ట్రాలు లేదా అన్ని దేశాలు పెట్టుబడులు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ సమ్వేర్ ఈ రెండింటి మధ్య లింకింగ్, ఇంటరాక్షను ఒకటి ఉంటే ఎఫెక్టివ్గా ఇండస్ట్రియలిస్టులకి, ఇన్వెస్టర్స్కి వర్సెస్ ఎవరైతే ఇండస్ట్రీస్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక కోఆర్డినేషన్ కనుక ఏర్పాటు చేయగలిగితే వీళ్ళ 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఆశ ఏదైతే ఉందో అది ఫ్రూట్ఫుల్గా నెరవేరే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రారంభించబడిన ఈ సంస్థ ఏదైతే ఉందో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం దావోస్లో ఈ ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీస్కి లేకపోతే ఈ పెట్టుబడుల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఒక ఇంటరాక్టివ్ సెషన్ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళంతా ప్రతినిధులు వెళ్ళి హౌ ఎఫెక్టివ్ దే విల్ ప్రజెంట్ అబౌట్ దేర్ స్టేట్, వాట్ ఆర్ ద ఫెసిలిటీస్, వై షుడ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఇన్వెస్టరు, ఒక ఇండస్ట్రియలిస్ట్ అనుకున్నప్పుడు ఎస్ వీ హ్యావ్ దిస్ ఫెసిలిటీస్ సో యూ కెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్ అని అట్రాక్టివ్గా మనం ఆంధ్రప్రదేశ్ తరపున ప్రజెంటేషన్ ఇవ్వగలిగినప్పుడు ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్టులు పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. సో దావోస్ అన్న సందర్భం గుర్తొచ్చినప్పుడు నాకు ఇంకోటి విషయం కూడా గుర్తొస్తుంది. గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక్కసారి చిన్న విశ్లేషణ చేసుకుంటే, గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆ రోజుల్లో దావోస్ ఇటువంటి మీటింగ్కి వెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఆయనతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, అప్పట్లో ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా వెళ్ళారు, అమర్నాథ్ గారు. వాళ్ళిద్దరూ 2 కామెంట్స్ చేశారు దావోస్ ఇటువంటి సందర్భంలో. ఒకటి, అక్కడ -5 degrees ఉంటుంది, అంత చలిలో ఏమి వెళ్తాం. 2, ఇంత పెద్ద క్వశ్చన్స్ అడుగుతారబ్బా, ఏం ఆన్సర్ చేస్తాం, అవన్నీ వదిలేశారు. ఒక ఇండస్ట్రీ వచ్చిన సందర్భం లేదు. వాళ్ళు గతంలో వెళ్ళింది 2022 నవంబర్ 22 వెళ్ళారు. 22, 23, 24 నవంబర్ 2022 ఇయర్లో ఒక ఇండస్ట్రీ రాలా అంటే వాళ్ళు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో. ఆ విధంగా జరిగింది. అదే సందర్భంలో పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారు దావోస్కి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ కేటీఆర్ గారు వెళ్ళారు. ఈ 2 కంపేర్ చేస్తాను. అప్పట్లో కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు ఆయన ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్ చేసి ఉండొచ్చు ఇండస్ట్రియలిస్టులు అంటే 55 ఇండస్ట్రియలిస్ట్తో మీటింగ్ జరిగింది. 8 రౌండ్ కాన్ఫరెన్స్ జరిగింది, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. 22,000 కోట్లు ఐటీ ఇండస్ట్రీ పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చినాయి. మరి అప్పట్లో పక్క రాష్ట్రానికి తెలంగాణకి సంబంధించిన కేటీఆర్ ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ దావోస్ నుంచి తీసుకురాగలిగితే, మన దౌర్భాగ్యం కొద్దీ అప్పట్లో ఉన్న జగన్ రెడ్డి గారు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాలేకపోయారు. ఇప్పుడు 2వ అంశం, ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దావోస్లో ఇండస్ట్రీస్కి అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకొక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పోటీ పడుతుంది ఎవరితో అంటే, ఆయన విజన్ తోటి, విషనరీతోటి, దూరదృష్టితోటి డెవలప్ చేసిన హైదరాబాదు, తెలంగాణ ఈరోజు అక్కడ కాకుండా ఆంధ్రప్రదేశ్కి రండి అని చెప్పడంలో అక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. దాన్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయాలా. ఎందుకంటే ఒక పక్కన హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిన ప్రదేశం,
సో ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలా అనే అంశం వచ్చినప్పుడు ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా ఏ ఇన్వెస్టర్ అయినా ప్రధానంగా ఇండస్ట్రీస్ వచ్చి రావడానికి ఇండస్ట్రియలిస్ట్ అంత పెద్ద అమౌంట్ పెట్టుబడి పెట్టాలంటే శాంతి భద్రతలు ఒకటి చూస్తారు, రెండు స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ గవర్నెన్స్, పరిపాలనలో రాజకీయంగా ఒడిదుడుకులు లేకుండా ఉండాలని కోరుకుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చూస్తారు, హ్యూమన్ రిసోర్స్ అవైలబిలిటీ ఎలా ఉందని చూస్తారు, గవర్నమెంట్ పాలసీస్ టువర్డ్స్ ఇండస్ట్రీ ఎలా ఉందని చూస్తారు, ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా చూస్తారు. ఈ విధంగా ఇండస్ట్రియలిస్ట్ మెయిన్ ప్రధానంగా ఫోకస్ చేసే అంశాలు. ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ, బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బ్రాండ్. రెండోది ఆయన గతంలో చేసిన డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశానికి ప్రస్తుతం స్టేబుల్గా గవర్నమెంట్ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్. రెండోది 978 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, ఓడరేవులు ఉన్నాయి. ఇవి ఉండటం వల్ల ఏమవుతుందంటే లాజిస్టికల్ కాస్ట్ తక్కువ అవుతుంది. తర్వాత గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ, కొత్తగా వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రెడీ చేసింది. అది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీగా ఉంది. చాలా మాడిఫికేషన్ చేసి ఎఫెక్టివ్ అట్రాక్టివ్ ఇండస్ట్రియల్ పాలసీని ఫ్రేమ్ చేశారు. సో ఈ సందర్భంలో ఒక విషయం చెప్తే, జగన్ రెడ్డి గారి గవర్నమెంట్లో గతంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని వైజాగ్లో పెట్టారు. అందులో 98 కంపెనీస్తో ఎంఓ చేసుకున్నారు, ఒక్క కంపెనీ కూడా గ్రౌండ్ అవ్వాల. గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి గారి కంటే ముందు పరిపాలించిన సందర్భంలో 183 ఇండస్ట్రీస్ వచ్చినాయి. జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని వచ్చినాయో మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చినప్పుడు, ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్ వల్ల ఇండస్ట్రీస్ అంతా ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రయత్నాలు పడతా ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో వాళ్ళు కలిసిన మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్, వెల్స్పన్ కానీ, సిస్కో కానీ, కోకోకోలా కానీ, మిట్టల్ కానీ, కాంగ్నిజెంట్ కానీ, టాటా సన్స్ కానీ, ఎల్జీ కెమ్ కానీ, అతి పెద్ద భారత్ ఫోర్జ్ కానీ, అతి పెద్ద ఇండస్ట్రీస్తో వాళ్ళ చర్చలు ఫ్రూట్ఫుల్గా జరిగినాయి. ఎప్పుడైతే ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా నా స్టేట్కి రండి, వస్తే నేను ఇది చేస్తాను, ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయని ప్రజెంట్ చేయగలిగారో ఇండస్ట్రియలిస్టులు, ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. సో ఆంధ్రప్రదేశ్కి అసెట్ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకున్న క్రెడిబిలిటీ, ఆయనకున్న ఫేస్ వాల్యూ, ఆయనకున్న పాస్ట్ రికార్డ్. సో వీటి వల్ల దావోస్ ప్రోగ్రాంలో ఇంతమందితో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల, నిన్న కూడా లోకేష్ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు. మరి ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు ఫోకస్ చేస్తుంది ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్, రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవి రాబోయే రోజుల్లో కొత్త తరానికి కొత్త పెట్టుబడులు రావడానికి ఈ 2 సెక్టార్స్లో స్కోప్ ఉంది. ఆల్రెడీ మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ డిక్లేర్ చేశారు. సో పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు కానీ, పెట్టుబడులు కానీ, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు 20 లక్షల ఉద్యోగ కల్పన 5 సంవత్సరాల్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యం రీచ్ అవుతారు అని పూర్తి విశ్వాసం ఈ దావోస్ పర్యటనలో వాళ్ళు ప్రజెంటేషన్స్ కానీ, వాళ్ళు క్రియేట్ చేస్తున్న కాన్ఫిడెన్స్ కానీ, చాలా సందర్భాల్లో నేను వాళ్ళ టెలికాస్ట్ చూసినప్పుడు ఏ విధంగా వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఇండస్ట్రియలిస్టులకి, ఇన్వెస్టర్స్కి ఎట్లా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతున్నారు చూసినట్టయితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల వెల్లు రావడానికి అవకాశం ఉంది, చాలా స్కోప్ ఉందని చెప్పి మనకు ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. ఓకే సార్, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీతో ఆయనే పోటీ పడుతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.